For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఈరోజు మనతో పాటు శ్రీ భద్రకాళి పీఠాధేశ్వరి డాక్టర్ శ్రీ సింధు మాతాజీ గారు మనతో పాటే ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు పూర్తి వివరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఇప్పుడు ఈ తంత్ర విద్యలు చేసే వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు? అంటే ఈ దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఈ తంత్ర విద్యలు, క్షుద్ర విద్యలు ఉపశమనం జరుగుతుంది, ఎక్కువగా లాభం కలుగుతుంది అనేది ఏమైనా ఉంటుందా? లేకుంటే ప్రతి ఒక్క దేవుణ్ణి ఆరాధించే విధి విధానాలు ఏమైనా ఉంటాయి అంటారా? ఇప్పుడు తిరుమలలో వైష్ణవ ఆగమాలు అంటారు. తిరుమలలో ఏం చేసినా, కన్స్ట్రక్షన్ చేసినా ఆగమ శాస్త్ర ప్రకారమే చేస్తారని ఉంటారు. అసలు ఆగమ శాస్త్రం అంటే ఏంటి? తంత్రాన్నే ఆగమ శాస్త్రం అంటారు. అంటే తంత్రం అంటే ఏంటి, ఆగమాలు అంటే ఏంటి, ఏ దేవతని ఎలా ప్రతిష్ఠించాలి, ఎంత క్వాంటిటీ, డిజైనర్స్ అన్నమాట. ఒక డిజైనింగ్, ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక డిజైన్స్ ఇస్తారు ఆర్కిటెక్ట్స్, ఓకేనా? అలాగా ఒక ఎనర్జీని ఎలా ప్రతిష్టాపన చేయాలి, ఆ ఎనర్జీకి ఏ మంత్రం వాడాలి, ఏ ప్రసాదం పెట్టాలి, ఏ నివేదన పెట్టాలి, ఇవి వైష్ణవ ఆగమాలు. అవి కూడా తంత్రాలే. అంటే శైవ ఆగమాలు ఉంటాయి. అంటే శివలింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, శైవ ఆగమాలు డిఫరెంట్. ఇప్పుడు పులికి ఏ విధమైన ఆహారం పెడతాం? మాంసాహారం పెడతాం. పక్షికి, నక్కకు, తోడేలుకి, చేపలకి అంటే దానికి నేచర్కి, దాని శరీర తత్వానికి, దాని గుణానికి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకుంటాం, ఫీడింగ్ ఇస్తాం, పెంచుతాం, దాని నుంచి బెనిఫిట్స్ పొందుతాం. అవునా? తంత్రాలు ఆగమాలు అంటే అవే. శాక్తేయ ఆగమాలు ఉన్నాయి, శైవ ఆగమాలు, వైష్ణవ ఆగమాలు, సూర్య ఆగమాలు ఉన్నాయి. ప్రతి దేవతకి తాంత్రిక స్వరూపం ఉంది. ఆంజనేయ స్వామికి తాంత్రిక స్వరూపం ఉంది, పంచముఖ ఆంజనేయ స్వామి. గణపతికి ఉచ్చిష్ట గణపతి ఉంది. అమ్మవారికి తాంత్రిక స్వరూపం ఉంది. లక్ష్మికి తాంత్రిక స్వరూపం ఉంది. సరస్వతీదేవికి కూడా తాంత్రిక స్వరూపం ఉంది, మాతంగేశ్వరి. కాబట్టి ప్రతి దేవతకి తాంత్రిక స్వరూపం ఉంది. సూర్యుని యొక్క తల్లి ఎవరు? దశమహావిద్యలలో 2వ దేవత తారాదేవి. మీరు చెప్తుంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, దేవుణ్ణి లోపల ఆరాధిస్తాం, పూజిస్తాం, కానీ దేవుణ్ణి చెక్కేటప్పుడు కూడా ఒక రాయి నుంచే కదా దేవుణ్ణి గాని దేవతని గాని చెక్కుతూ ఉంటారు. మరి చెక్కుతున్న దశలో ఉన్న రాయిని గుడిలోకి వెళ్ళేసరి దేవుడు లేదా దేవత అనే పేర్లు పెట్టి ప్రతిష్టాపిస్తారు. అంటే ఆ ప్రతిష్టాపించే సమయంలో కూడా ఇలా తంత్ర విద్య గాని ఏదోటి చేసి దేవుణ్ణి అందులోకి ఆవాహనం చేస్తారంటారా? ఇది జనరల్ గా కొంతమందికి వచ్చే డౌట్. ఇది ఎలా జరుగుతుంది అంటారు? అసలు ప్రాణ ప్రతిష్టలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బాడీ ఫ్లూయిడ్స్ తో నిండింది, పంచభూతాల యొక్క సమూహం. చుట్టూ ఉన్న ప్రకృతి పంచభూతాలు. ప్రతి ఒక్క జంతువులోను, చెట్లలోను, మనిషిలోను, అన్నిట్లో సృష్టి మొత్తం పంచభూతాలు ఉంటాయి కదా. ఇప్పుడు కాస్మిక్ పవర్ అనేది హ్యూమన్ బాడీలోకి ఆవాహన చేసుకుంటారు. ఎలాగా? జపం ద్వారా. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఎవరైనా యోగునులు గాని, యోగిని గాని ఆహ్వానిస్తారు. వారు చేసినటువంటి జపశక్తిని గుళ్ళో దారబోస్తారన్నమాట. ఫస్ట్ యంత్రం పెడతారు, రాగి యంత్రం. మన మొబైల్లో సిమ్ కార్డ్ ఉంటుంది, ఏంటి? రాగితో చేస్తారు. మీకు ఐడియా ఉందా? మరి చిన్న రాగి పీస్ అంత మొబైల్ సాఫ్ట్వేర్ని యాక్టివేట్ చేయగలిగినప్పుడు సిగ్నల్స్ అబ్జర్వ్ చేసుకొని గుళ్ళో ఉన్నటువంటి రాగి యంత్రం యూనివర్స్లో ఉన్న కాస్మిక్ పవర్ని ఎందుకు అబ్జర్వ్ చేసుకోదు? అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫార్ములా రాస్తాం, సాఫ్ట్వేర్ ఫార్ములా ఉంటుంది రాగి యంత్రం మీద. ఏ బీజాక్షరం, ఎటువంటి ప్లేట్ వాడతాం, నవరత్నాలు వాడతాం, ఎక్కువ కాలం చైతన్య శక్తి ఉండడానికి పాదరసం వేస్తాం, మంచి యోగినో పిలిపించి వాళ్ళ యొక్క జపశక్తి అంతా అక్కడ దారబోయిస్తాం, పవర్ని యాక్టివేట్ చేస్తాం. తంత్రమే, ఇదంతా తంత్రమే. అంటే ఒక పవర్ని క్రియేట్ చేయడం తంత్రం. మేనేజ్మెంట్ చేసుకోవడం అంటే మనకు అవసరానికి తగినట్టు వాడటం, డిస్ట్రాయ్ చేయడం, ఇదంతా తంత్రమే, తాంత్రిక యాక్టివిటీసే. అమ్మ, ఇప్పుడు ఈ తంత్ర విద్యలో వర్గాలు ఏమైనా ఉంటాయా? అంటే ఈ వర్గానికి సంబంధించి ఈ విద్య ఉంటుంది, ఈ క్షుద్ర విద్యల్లో కూడా వర్గాలు, ఇలాంటి విభజనలు ఏమైనా జరుగుతూ ఉంటాయంటారు? ఉంటాయి అసలు అవి? క్షుద్రుల్లో వర్గాలు అంటే ఏమీ ఉండవు. చెడు చేస్తే అది క్షుద్రం అంటారు. యాక్టివిటీస్. మరి తంత్రంలో చాలా రకాలు ఉంటాయి. అంటే తంత్రంలో మన యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు
బ్రాంచెస్ ఏ విధంగా ఉంటాయో తంత్రంలో కూడా బ్రాంచెస్ ఉంటాయి. మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ గ్రూప్ ఎలా చూస్ చేసుకుంటామో మనం లైక్ చేసినట్టు తాంత్రిక్ ప్రాక్టీసెస్ లో కూడా కొన్ని ఉంటాయి. దక్షిణాచారం, ఇప్పుడు మన మమ్మీ డాడీ ఇంట్లో పూజలు చేస్తారు కదా, అదంతా దక్షిణాచారమే. ఇంకొకటి వామాచారం, మాంసం, మద్యం, మైథునం, మత్స్యం, ముద్ర, ఈ పంచమకారాలను వాడి శక్తిని క్రియేట్ చేయడం. 2 కౌళ ఆచారం. కౌళ ఆచారం అంటే భర్తని పరమేశ్వరుడుగా భావిస్తూ భార్యని పరమేశ్వరిగా భావిస్తూ జప సాధనని కంటిన్యూ చేయడం. కుల ఆచారం. సమయాచారం అంటే ఈ ధ్యానం, యోగులు ఇవి చేస్తూ ఉంటారు కదా, మామూలుగా బయట కూర్చొని ధ్యానం చేస్తారు, యోగా చేస్తారు, శ్వాస మీద ధ్యాస, వీళ్ళంతా సమయాచారంలో చేస్తూ ఉంటారు. మామూలుగా కౌళంలో చేస్తే ఎక్కువ స్పీడ్గా సిద్ధించేది త్రిపుర సుందరి. త్రిపుర సుందరి సాధనలో కులాచారం ఎక్కువగా ఉంటుంది. తంత్రంలో ఆది పరాశక్తిగా కాళీని అభివర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు పౌర్ణమికి ప్రాతినిధ్యం వహించేటటువంటి దేవత త్రిపుర సుందరి, అమావాస్యకి ప్రాతినిధ్యం వహించేటువంటి దేవత కాళికాదేవి. పూర్తి బ్లాక్, పూర్తి వెలుతురు, ఇలా ఉంటుందన్నమాట దేవతలు. ఇప్పుడు శుద్ర విద్యలు చేసే వాళ్ళు అమావాస్యకి లేదా పౌర్ణమికి మాత్రమే చేస్తారు అని అంటారు కదా, ఎందుకని అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే చేస్తారు? నార్మల్ టైమ్స్ లో చేయడానికి ఆ విద్య అనేది పని చేయదు అంటారా? అమావాస్యలో కంప్లీట్ డార్క్నెస్ ఉంటుంది. కంప్లీట్ డార్క్నెస్ అంటే చనిపోయిన సోల్స్ కి పవర్ ఎక్కువ ఉంటుంది. కంప్లీట్ డార్క్. మీ మైండ్ ఎప్పుడన్నా బ్లాంక్ అయిందనుకో, ఏదైనా షాక్ కి గురయ్యి బ్లాంక్ అయినప్పుడు మీ గురించి మీకు ఎవరైనా మోటివేట్ ఈజీగా చేయొచ్చు, నెగిటివ్ పీపుల్. అవునా? ఎన్లైట్మెంట్ తో ఉంటే, ఆలోచన జ్ఞానంతో ఉంటే ఎవరు చేయలేరు. కాబట్టి దివ్యశక్తులకి అమావాస్య టైంలో ఏంటంటే క్షీణిస్తాయి దివ్యశక్తులు. కాబట్టి ఆ టైంలో కాళికాదేవిని ఆరాధిస్తారు. అంటే డార్క్ లో కూడా పరాశక్తి ఉంది, ఆవిడే కాళికాదేవి. అమ్మవారు నానంటే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీస్ నంతా బుద్ధి చెప్తాయి, వెంటాయా లెసన్స్ చెప్తాయి. నాన్న బంగారం విను అంటే వెంటాయా, ఎందుకంటే అవి నెగిటివ్ ఫోర్సెస్. వాటికి చెప్పే విధానం వేరే ఉంటుంది. ఏంటి? ఫైర్స్ ఫామ్ లో చెప్పి కంట్రోల్లో పెట్టాలి. స్కూల్లో పిల్లలు ఉంటారు, అల్లరి చేసే పిల్లాడిని బుద్ధి చెప్తే వాడు వినడు కదా, పదే పదే అదే చేస్తూ ఉంటాడు, ఎందుకంటే అది వాడి నేచర్. ప్రేతాత్మల నేచర్ ఏంటి? టార్చర్ చేయడం హ్యూమన్స్ ని. కాబట్టి వాటిని కంట్రోల్లో పెట్టాలంటే ఫైర్స్ ఫామ్, అమ్మవారి ఆది పరాశక్తి యొక్క ఫైర్ ఫామ్ కావాలి. కాళికాదేవి వచ్చిందనుకోండి కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి కాళీ కాలభైరవులకి పూజలు చేస్తారు. శ్రీ మహాలక్ష్మికి కూడా పూజలు చేస్తారు మార్వాడీస్. దీపావళి అమావాస్యకే కదా లక్ష్మీదేవికి పూజ చేస్తారు. అమావాస్య లక్ష్మికి పూజ చేసినప్పుడు ఏంటంటే 100% రిజల్ట్ ఉంటుంది. అంటే ఆ రోజు ఏం చేసినా 100% రిజల్ట్ వస్తుంది అనమాట. అమావాస్య రోజు మల్లెపూలతో కాళికాదేవికి అర్చన చేస్తే తీవ్రమైన జనాకర్షణ, ధనాకర్షణ. అదే లక్ష్మి పూజ చేస్తే చాలా డబ్బులు వస్తాయి. మార్వాడీస్ అప్పుడే చేస్తారు. అవును, అర్ధరాత్రి 12ంటికి చేస్తూ ఉంటారు పూజల గురించి. మహాలక్ష్మి పూజ అమావాస్యకి చేస్తారు. 100% రిజల్ట్ ఇస్తుంది.